ఇప్పుడు జోక్స్ వార్. అయితే మా ఖతర్నాక్ గాల నుంచి వస్తున్నారు లోబో అండ్ మా పెద్ద మామ సుధాకర్. నా ఖతర్నాక్ గాల నుంచి వచ్చేస్తున్నాడు ది కెప్టెన్ హిమ్సెల్ఫ్ భాస్కర్ అండ్ సద్దాం. లెట్స్ స్టార్ట్ జోక్స్ వార్. ముందుగా నా టీం నుంచి చెప్పడానికి వచ్చేస్తున్నాడు ది కింగ్ హిమ్సెల్ఫ్ భాస్కర్. సాధారణంగా అందరూ అనుకుంటుంటారు పెళ్లి అయితే కష్టాలని. ఎవరు చెప్పారు? పెళ్లి అయిన తర్వాత లైఫ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఎంత రొమాంటిక్ గా ఉంటుంది అంటే ఒక భర్త ఇంటికి వచ్చి రాగానే వాళ్ళ ఆవిడతో అది ఆరంభించక ముందు అర్జెంట్ గా టీ పెట్టాడు. గబగబా టీ పెట్టింది. అది ఆరంభించక ముందు అర్జెంట్ గా నాకు లుంగి తీసుకురాడు. గబగబా లుంగి తీసుకొచ్చి అది ఆరంభించక ముందు నా షూ ఇప్పంది. అరే పోరంబోకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావురా అన్న. అది ఆరంభించేసింది. అలా ఆవిడ అరవడమే ఎంత జరగ చూసేది. మనసులు విరిచి నవ్వు నవ్వు ఏమైంది ఇప్పుడు? మీ జోకులు మీకే అర్థం కాదు. ప్రారంభం అయిపోయింది అంట. ఓ చంద్రముఖి, నాకు మా టీం తో ఫ్యూచర్ అంటున్నావు. నాకు నా టీం నీకు వచ్చింది కాబట్టి నీ అంతం అర్థం అవుతుంది. నెక్స్ట్ లోబో. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకు ఒక చిన్న కొడుకు ఉంటాడు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి సడన్ గా మూడ్లో వచ్చేస్తారు. పాషాబాయ్ క్యా కడితే అప్పో వద్ద ఆ నాయన చెప్పు అంటాడు. ఏం లేదు, ఒక పని చేయి, కిటికీ ముందు నిలబడి గల్లీలో ఎవరు వస్తారు, ఎవరు వస్తారు, ఎవరు ఏం చేస్తారు చెప్పు అంటాడు. అయితే ఈ అప్పుగాడు కిటికీ దగ్గర నిలబడి పప్ప జాంగీర్ అంకుల్ దుకాణం తెరుస్తుండు, మంగమ్మ దోషాలు వేస్తుంది. అవి ఒక్క నిమిషం డాడీ, ఆడ సత్యనారాయణ అంకుల్ కూడా అక్కుం బక్కుం ఆడుతుండంటే ఇలా నాయన అరే నీకెట్లా తెలుసు అంటే అలా కొడుకు కూడా కిటికీ దగ్గర నిలబడి డాడీ అంటే. అది ఖతర్నాక్ గాలంటే. ఇప్పుడు నా టీం నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం హుస్సేన్. మన సుధాకర్ ఉన్నాడు కదా, ఆయన కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. జాబ్ అయితే పొలిటీషియన్ వాడు. సార్ నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఎవరా నువ్వు ఇంత కర్రే ఉన్నావు? అది కదరా, ఇదే బెలూన్. ఏ కలర్ బెలూన్? ఇది ఇది ఎవరా నువ్వు ఇంత కర్రే ఉన్నావు? అమ్మ కొడుకుని. సరే కానీ యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పిలుచు. ఇట్రా, ఈ కర్రేవానికి తీసుకోపోయి అది డ్యూటీ చూపించు. ఆ సుధాకర్, ఇక గీ లైట్ ఉంది చూసినావా? గీ లైట్ దగ్గర నుంచి గాఢ కనపడతాను చూసినావా? లైటు గీడ నువ్వు కాపలా కాయాలి, ఓకేనా? కడి చేతి సుధాకర్ నా 15 రోజులు లేడు. 15 రోజుల తర్వాత పరిగెత్తుంటా, మొత్తం చెమటలు కడతాయి. ఏమయ్యా సుధాకర్, అడుగున్నామని డ్యూటీకి ఉన్నామని చెప్పినా ఈ 15 రోజులు ఎటపోయినావయ్యా? నాకు అర్థమైతలేదు. నువ్వు ఇక సార్ నువ్వు లైట్ చూపించినావు కదా, గీ లైట్ మంచిగా చూపించావు. గా దూరం ఉన్న లైట్ ట్యూబ్ లైట్ చూపించలే, లారీ లైట్ చూపించా. అది వరంగల్ వచ్చేసరికి ఇంత లేట్ అయింది. కమాన్ సుధాకర్. ఒక స్వామీజీ ఒక క్లబ్కి వెళ్ళాడు. అది డిస్కోటెక్ అన్నమాట. క్లబ్కి వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళేసరికి అందరికి చిచ్చు అందరు డాన్స్ చేస్తున్నారు. అబ్బా బాగుందని చూస్తుంటున్నారు. మందు వాళ్ళందరూ వచ్చి స్వామి దగ్గరకు వచ్చి, అరే నువ్వు బయట కూర్చొని ఇలా ఇలా కొట్టుకుంటూ కూర్చో, లోపలికి ఎందుకు వచ్చినారా భయ్, వెళ్ళు బయటికి వెళ్ళు. అందరు ఇన్సల్ట్ చేస్తుంటే, బాబు మీ పని మీరు చేసుకోండి, నేను సరదాగా వచ్చాను చూడడానికి. అరే దొబ్బే భయ్, ఇక్కడ దొబ్బి గడ్డం పెంచుకొని పైన పెట్టుకొని వచ్చినావు దొబ్బై. బాబు నేను చెప్పిస్తాను, మీరు సర్వనాశనం అయిపోతారు అంటే, అరే మస్తు చూసినారా భయ్, నువ్వు దొబ్బే అంటే దాన్ని మనకి అందరి కళ్ళు పోయినాయి. స్వామి అని కాళ్ళు పట్టుకున్నాడు గట్టిగా. స్వామి మమ్మల్ని క్షమించు స్వామి, మా కళ్ళు పోయి స్వామి, దయచేసి మా కళ్ళు తెప్పించు స్వామి. అరే వదిలేండి రా, కరెంటు పోయి నేను బాధపడుతుంటే నేను ఎక్కడ తెప్పించారా చెప్పాడు. పెద్ద మామ ఏంది మామ ఇది? ఒక్క విషయం అడుగుతాను, ఎలా ఉంది?
ఏమంది? ఉట్టిగా పీకినవు తీ అన్నా. నీదురు అనుకో, పీకినవు తీ. Let me call upon the celebrities. Get up, Sinu and order Ram చేతిలో నేను అనబడే పీకుడు కొడుతున్నారండి. నేను అనబడే గెటప్ సీను. నేను అనబడే గెటప్ సీను. నేను అనబడే పీకుడు ఆటో ప్రసాద్. నేను అనబడే పీకుడు ఆటో రాంప్రసాద్. ఎవరేమన్నా ఎంత మమ్మల్ని అసహ్యంగా తీసి పాడేసి గట్టర్లో వేసి తొక్కినా మేము హట్ అవ్వము, మేము హట్ అవ్వం, షో వదిలేసి వెళ్ళము. వెరీ గుడ్. ఇప్పుడు పాండే. ఈ రోజు రోజు చేయబోతున్న సెలబ్రిటీస్ ఇంకా ఎవరో కాదు, గెటప్ సీను అండ్ ఆర్డర్ రామ్ కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే జింగిడి 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 జింగిడి. అండ్ ఈ రోజు రోస్ట్ చేయడానికి వచ్చిన గెటప్ సీని గారు ఆటో రాంప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. ఎంత దారుణం కదరా, వాళ్ళని సెలబ్రిటీ ఎవరు చేసిరా? పిల్లగానే సిగ్గు లేకుండా వచ్చినందుకు చాలా సంతోషం అండి. సిగ్గు లేకుండా రావడం అంటే ఎప్పుడు సిగ్గు లేదు మనకి. అండ్ గెటప్ సీన్ గురించి చెప్పాలనుకుంటే మంచి మామూలు యాక్షన్ కాదు, ఓన్లీ ఓవర్ యాక్షన్ తప్పించేనా ఏనా బొంగు తెలియదు. ఏరా నీ పరిస్థితి ఏంట్రా? రోడ్డు మీద ఆటో వేసుకోకుండా ఎందుకు ఆటో పంచులు నీకు? ముందు మేము చేస్తాం, చూసి ఎంజాయ్ చేయండి, నచ్చకపోతే కూర్చోండి. ఆటో రాంప్రసాద్ ఇండస్ట్రీకి రాకముందు వాడు ఏం చేసేవాడు అది చేద్దాం ఒకసారి. రెడీ? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ అండి. సో మన డాక్టర్ ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ చెప్పాలి. మెడికల్ రిప్రజెంటేటివ్ సార్. మెడికల్ రిప్రజెంటేటివ్. నీకు పేరు పెట్టలేదు అమ్మ బాబు? సార్ మై నేమ్ ఇస్ రాంప్రసాద్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ టుఫా కంపెనీ. డాక్టర్ గారు ఫ్యూచర్ లో పెద్ద ఆటో రాంప్రసాద్ అయితే తీసుకోండి. ఓ సూపర్ సార్ ఆటో రాంప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. తిరగండి సార్ ఒకసారి. అండ్ లేకపోతే గెటప్ సీను ఇండస్ట్రీ రాకముందు ఏం చేసేవాడు? దా చేతి. అరే నీకు నిజంగా వదిలే. ఏంట్రా? స్నానం చేయలేదు సార్ 10 రోజులు. కలుపుతాలి ఇవన్నీ. స్నానం చేసే రోజు ఇప్పుడేదో కోటు సూటు బూట్ వేసుకుని పెద్ద కఠిన తప్పు కదా గెటప్ గా. నీ జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు. పెద్ద యాక్టర్ అవ్వాలి సార్ నేను. పెద్ద యాక్టర్ అవ్వాలా? అవును సార్. కూర్చొని కోక్కో. సూపర్ సూపర్. ఏమా ప్రొడ్యూసర్, మనకి క్యారెక్టర్ ఓకే అయిపోయింది. మనకి హీరో ఎంట్రీకి అక్కడ గుడిజ మెట్లు అడుకోవడం కావాలి కదా గోక్కునే. రాంప్రసాద్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎలా ఉంటది? అదే రాంప్రసాద్ ఎందుకు అంత పెద్ద పేపర్? 400 ఎపిసోడ్ రాయాలి దీంట్లో. 400 ఎపిసోడ్ సరిపోతులే. బేసికల్ చెప్పాలంటే రాంప్రసాద్ గారు ఇంత పేపర్ మీద రాస్తారు స్క్రిప్ట్ మొత్తం. ఏంట్రా ఫస్ట్ ఎంట్రీ వాళ్ళది? ఫస్ట్ ఎంట్రీ ఒక్క నిమిషం అమ్మ బుజ్జి అదే బ్రో. అరే రాంప్రసాద్ అరే రాంప్రసాద్ ఒకసారి వీడియో కాల్ చేయవా? ఒక్కసారి. ఎవరా ఈ లోపల సీరియల్ ఖాళీ కొట్టాడా? అక్క వాళ్ళ పాపరా, చిన్న పాప, చిన్ని తండ్రి ఏం చేస్తున్నా?
ఒరే కల్పితాలంటే మరీ ఇంతలా చేయవసలేదురా, కేవలం కల్పితాలు మాత్రమే అని చెప్తా ఉంటా. అండ్ వీళ్ళు మందు తాగితే ఎలా బిహేవ్ చేస్తారు? మందా? కల్పితం కల్పితం కల్పితం. మందు అంటే కల్పితం. కల్పితాలు అయితే ఎక్కువ తాగండి, పర్లేదు. ఈ గెటప్ సీన్ గడు వీడికి 2 పెగ్గలు వేస్తే అసలు మామూలు అది నిజమే. 2 పెగ్గలు తాగేసిన తర్వాత వీడికి ఎలా ఉంటది పరిస్థితి? ఎలా ఉంటది సీనిగడ్ పరిస్థితి అంటే అదేంటి, ఆ మందేరా సరే తాగు. ఇది నాకు కూడా ఎక్స్పీరియన్స్. మొన్న జబర్దస్త్ కిట్ అయిపోయింది కదా. అవును అయిపోయింది. బయటకు వచ్చి చేసారు. అంటే ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. చేశారు. కరెక్ట్ అర్థమైనా చెప్పరా నాకు ఏదో ఒకటి క్లారిటీ చెప్తాను రా. కరెక్ట్ చెప్పు, కరెక్ట్ చెప్పు. మొన్న జబర్దస్త్ అయిపోయిందా? మన జబర్దస్త్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చానా? వచ్చాం. వచ్చిన ఇంటికి వెళ్తురా? అరే శ్రీను మన జబర్దస్త్ చేస్తాం, డీజే చేయట్లే. మరి అంత ఓవర్ యాక్షన్ చేయండి. ఎక్కువ చేస్తాడు. కార్ స్టార్ట్ నేను అంత మరీ ఓవర్ యాక్షన్ చేయను, కాదు సరిగ్గా శ్రీను నీకు చచ్చిపోను రా. ఏదో చిన్న ఆశ అంతే. పటాసులో శ్రీముఖుంజి వస్తా అంటావు ఒకసారి. వాళ్ళ నాన్న ఎంత బాగా చూసుకున్నాడు అనిపిస్తాదురా. సొంత చెల్లిలా అనిపిస్తుందా? నాకు కాదురా, రామ్ ప్రసాద్ గారికి. సూపర్ 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 మచ్చి. ముందుగా అమ్మాయిల అబ్బాయిలో నా ముగ్గురు కాజల్ అగర్వాల్. ఇప్పుడు మా పవర్ స్టార్లు వస్తారు, రండ్రా. డైలాగ్ కొట్టు. చూడు శ్రీముఖి. ఒరే అది రాసుకున్న డైలాగ్ కాదురా, వేరే చూడు ఒక వైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఎందుకు? తట్టుకోలే. కరెక్ట్. మరి ఈ రోజు టాపిక్ దమ్ము. చూడు పాప శ్రీముఖి, డిస్టెన్స్ ని మీటర్లా, వాటర్ ని లీటర్లా కొలవమని చిన్నప్పుడు బడిలో నా పంతులు చెప్పాడు. కానీ నా బాడీలో ఉన్న దమ్ముని ఎలా కొలుస్తావా? అయినా నా బాడీలో దమ్ముని కొలవాలంటే మనుషుల వల్లనే అవ్వట్లేదు, మెషిన్ల వల్ల ఏమవుతుంది. చల్ హాట్. రేయ్, దమ్ముందా అంటే తెలియదురా, కానీ నేను దుమ్ము రేపేటప్పుడు నా దమ్మేంటో మీకు తెలుస్తుంది. అయినా దమ్ము గురించి నువ్వు మాట్లాడితే నీ రొమ్ము పగ్గులొద్దే. డైలాగ్ చెప్తే బుల్లెట్ దిగాలి. పిచ్చోడితో పెట్టుకో, మందులు వాడి తగ్గించుకోవచ్చు. పోలీసోడితో పెట్టుకో, డబ్బులు ఇచ్చి. ఎవరితో పెట్టుకోవాలి, మధ్యలో ఆపేశావురా. ఫస్ట్ టేక్ మెగాస్టార్ పక్కన ఉంటే పవర్. పిచ్చోడితో పెట్టుకో, మందులు వాడి తగ్గించుకోవచ్చు. కన్ను కొట్టిందా? ఒక్కొక్కరు ఎలా చెప్తారో చూస్తాను డైలాగ్. అరే కూసరా, వద్దు వద్దు, మనకి ఇంకొద్దు, వద్దు, పీకిన కూసరా. మీ
ఫస్ట్ మీ ఆయాని మావాడికి సారీ చెప్పు, మన కన్ను కొట్టి డిస్టర్బ్ చేసిన నువ్వు దమ్ము అంటే భయపడిక తుత్తుంబారుగా అని అనుకుంటున్నావే. సెకండ్ సార్ కి కరెక్ట్ మంచి ఇప్పుడు చెప్తున్నా కత్తే. దమ్ము పేరు చెప్తే భయపడిక తుత్తుంబారుగా అని అనుకుంటున్నావు బే. నేను మేకప్ లేకుండా జనాల మధ్యలోకి వస్తే ధైర్యం నాకుంది. నేను మేకప్ లేకుండా చూసిన ప్రేమిస్తే దమ్ము నీకుందారా చాలా. పోనీలే అని వదిలేసా. ఇప్పుడు మా వాళ్ళు వేస్తున్నాడు సింగిల్ టేక్ బిడ ధైర్యంగా. కమాన్ చూడు పాప, ఎదుటి వాళ్ళతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, మేకప్ కూడా కాదు, దమ్ము. స్కూల్ పిల్లలు ఇంత బాగా చెప్తున్నారు నాన్న, నువ్వు బాగా చెప్పాలి. కమాన్. గమ్మునుండు. దమ్ముకే దమ్ముంటే ఇది అని చెప్తే దడుచుకునే వంశం కాదురా మాది. అయినా నువ్వు దమ్ము దమ్ము అని ఎన్నిసార్లు అరుస్తావురా, హిస్టరీలో లేకుండా. దేవుడికి కూడా సెకండ్ ఛాన్స్ ఉంటది కాబట్టి లాస్ట్ ఛాన్స్. గమ్మునుండు. దమ్ముకే దమ్ము ఉంటే ఇన్నిసార్లు నెక్స్ట్ మీ ఓడున్నాడు, ఆయన చూస్తేనే సగం డౌట్ కొడుతుంది నాకు. హలో, నీకే కాదు నాకు కూడా డౌట్ కొట్టి. ఏమైనా కానీ డైలాగ్ మాత్రం కంప్లీట్ చేయను. బేబీ నేను కంట్రోల్ తప్పితే నువ్వు కంట్రోల్ రూమ్ వరకు పరిగెడతావు. నేను కాన్ఫిడెంట్ గా కొడితే కంటికి కూడా కనపడవు. లాస్ట్ కత్తి. కమాన్. చెప్పొద్దు. నీ దమ్ము గురించి నాకు చెప్పి నా దమ్ము గురించి నువ్వు తెలుసుకొని రేస్ మొదలు పెట్టొద్దు. రేస్ లో నన్ను అందుకోవాలంటే నేను సిగ్గులేని యాంకర్ రవిని కాదురా, దమ్మున శ్రీముఖి చెల్లిని. స్కూల్ వదిలేసినాక పిల్లలు ఆయా దగ్గర పోతారు. అది నా రాములమ్మ చెల్లెమ్మ అంటే. సూపర్ నానా. ఈసారి నేను కన్ను కొట్టా, నేను ఐ లవ్ యూ చెప్పా, నీ ముఖం కూడా చూడను, కానీ నువ్వు డైలాగ్ చెప్పడం నాకు కావాలి. ఎందుకనంటే నువ్వు నాకు నచ్చావు. అమ్మో, లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. నువ్వు చేతులు దులిపిన వెంటనే అర్థమైంది రే. నాన్న చెప్పగలవా? వద్దంటే కూర్చుందా, మర్యాద తగ్గుతుందా? ప్లీజ్ రా, పరువు నిలబెట్టరా. ఆడు మంచిగా చెప్తున్నాడు రా. ఏం చేస్తున్నా మళ్ళీ ముద్దు పెట్టిందా? ఏం చేయలేదు. ఏం చేయలేదు. సింగిల్ టేక్ డైలాగ్ రెడీ. చూడు పాప, మనుషులు దేవుడు మనుషులకు మెదడు వెనకాల మనసు ముందర ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసా? తెలీదు. నీకు తెలుసా? తెలీదు, చెప్పు. పొరపాటు లేదో చెప్పేలా లేవు కాబట్టి ఇప్పుడు నా రాములమ్మ. అరే తల దించుకొనున్నా అని చెప్పేసి దమ్ము పేరు నా దగ్గర తీయద్దు. ఎత్తిన తల కుట్టిన తోడ రెండు తీసా నా కొడక. ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. బొడ్డోడా అని పిలిచినోడు గుడ్డలు తీసుకొడతా నేను. చూడు శ్రీముఖి, చిన్న ఉన్నాను, చక్కగా నవ్వుతున్నాను, సాఫ్ట్నాను అనుకోకు. దమ్ము చూపిస్తా, దంచుకుంటా, చెయ్యి ఎత్తే చెయ్యి నరికేస్తా. ఐ డక్ యూ, ఐ డక్ హిమ్, ఐ డక్ ఎవ్రీవన్. వెరీ గుడ్. లేవమ్మా మొండికత్తి. నా దమ్ము చూస్తే హుదూద్ ప్రభావం కూడా కొట్టుకుంటూ పోతుంది, గజ గజ వణుక్కుంటూ. నా దమ్ము తెలుగు భాష లెక్క, ఇంట్లో ఉంటది, వంట్లో ఉంటది. వెరీ గుడ్.
నెక్స్ట్ పాప నేను ఆకలితో ఉన్న పులిని కాదు, ఆవేశంతో ఉన్న పులిని అస్సలు కాదు. నేను 2 ఏళ్ళు ఒక అమ్మ చేతిలో మోసపోయిన పులిని. ఇప్పుడు నాకు ఆహారం దొరికింది. ఇప్పుడు ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? నడు రెడీ. ఇంకో ఛాన్స్ మేము ఇయ్యంగా, ఇది సెకండ్ రౌండ్ కాబట్టి. ఆడికి థర్డ్ టైం ఇస్తున్నారు. వాడు వేరే నువ్వు వేరే. కమాన్ రామరమ్మ రే దమ్మున్న నరకాల్సింది వెనక నుండి కాదురా, ముందు నుండి. ఇక్కడ ఉంది దమ్ము, నరక్కు. ఎవడో తెలియకుండా ముందే కొడితే ఇలా నీ వెలుగు ఎక్కడా? నాలోని ప్రాణమా నీ ఉనికి ఎచ్చగా? బేసిక్ గా అమ్మాయిలు అబ్బాయిలు 50-50. మా అమ్మాయిలు బాగానే చెప్పారు, ఇటు అబ్బాయిలు బాగానే చెప్పారు. మీరిద్దరు నించోండి. ఈ విలేజ్ కి 2 కత్తి లాంటి అమ్మాయిలు పట్నం నుంచి దిగారు. వీళ్ళు చేసే రాసలీలలు ఎలా ఉంటాయో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ గంగా along with మంగా. ఇప్పుడు అబ్బాయిల స్టెప్ ఇలా ఉంటారు కదా, ఇలా చెయ్యి ఇలా పెట్టుకోండి. అని డైరెక్ట్ కిందికి వెళ్ళిపోండి. ఈ కాళ్ళని పట్టుకోండి. డింగ్ టకా టిక్ టకా అని 4 టైమ్స్ చేసిన తర్వాత 1 2 3 4 5 6 7 8. చెమటొట్టింది, నడుపుట్టింది, గంగొచ్చింది, అసలొచ్చి సోయొచ్చి సగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ కళ్ళకొచ్చి ఏటేటో అయిపోతాను. నా పేరు గుండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో నా పేరు గుండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. నడుమి పండు పెట్టి చిలిపి కృష్ణుడే బుల్లిరో సూది కుచ్చుతాందిరో చూడు మంది బేడి లయో లయో
లయో లజ్జనగా లగ్గాలే పెట్టాలే లయో లయో లజ్జనగా లంచాలే పట్టాలే లయో లయో ముద్దుల ముళ్ళే సందర్భాల్లో కళ్ళు ఆర్పకుండా చూస్తాం. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కళ్ళు ఆర్పకుండా చూస్తాం. సినిమా ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రత్యూష సూపర్. ఒక్కసారి మనం చేతన అప్పుడు చిన్నప్పుడు చేసింది భలే క్యూట్ గా ఉంటది కాబట్టి నువ్వు ఒకసారి ట్రై చేయి. కుక్క కావాలి అని. రెడీ? కుక్క కావాలి. ఒక్కసారి రా. నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్ కి సన్నీ లియోన్ వచ్చినప్పుడు అట్లనే చూసుకుంటుంటాం. అరే ట్రై ట్రా. నిజంగా సన్నీ లియోన్ మా సీను. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు. కూర్చోనా? అట్లనే కూర్చో. ఇప్పుడు సన్నీ లియోన్ వస్తుంది. నువ్వు రాస్తున్నావు. సడన్ గా ఎట్లా చూస్తావు చూద్దాం. సన్నీ లియోన్ ఇప్పుడే బయలుదేరింది. ఆడ ఎగ్జామ్ రాస్తుంటాడు. ఆగండి. శంషాబాద్ లో దిగింది. డబ్బును రమ్మన్నా, డబ్బును రమ్మన్నా. అరే సన్నీ లియోన్ వచ్చింది. నేను ఇన్విజిలేటర్. నేను చూస్తున్నప్పుడు నువ్వు కింద చూడాలి, సన్నీ లియోన్ చూడాలి. రెడీ? ఇన్విజిలేటర్ సన్నీ లియోన్ అన్న. నువ్వే ఇన్విజిలేటర్, నువ్వే సన్నీ లియోన్. దా బాగుందిరా. ఏం చూసాడు నీలో? సన్నీ లియోన్ అవసరం లేదు, నీ దగ్గర ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. తేడా పడుతుంది. చెమటెక్కి ఉండరా, చెమటెక్కి ఉండరా. శ్రీముఖక్క రవాణా వర్షంలో రెయిన్ డాన్స్ ఆడుతుండే కన్నార్పకుండా చూస్తాం. వర్షంలో రెయిన్ డాన్స్ అరా నీ ఏదవా? వర్షంలో డాన్స్ అనొచ్చుగా. నెక్స్ట్ డాన్సర్ రవి షెట్టిప్పి 6 ప్యాక్ చూపించినప్పుడు. అది ఉందో లేదో ఫస్ట్ నేను చూసుకో. లేదు ఇప్పుడు రవి అన్న ఇప్పిద్దంట చూస్తామంట మనం. నీకేంద్రా పక్కోడికి చూడాలని ఇంత ఆత్రత? నెక్స్ట్ పార్కుల పోరిపోరుడు
లిఫ్ట్ లిఫ్ట్ కిస్ చేసుకుంటుంటే లిఫ్ట్ లిఫ్ట్ కాదు లిప్ టు లిప్. అదే మూతిలో మూతి పెట్టుకున్నప్పుడు ఇప్పుడు కార్తీక్ ఇంకా అవినాష్ అమ్మాయిలు పార్క్ లో మూతిలో మూతి పెట్టుకుంటున్నారు. నువ్వు ఎట్లా చూస్తావు చూద్దాం. రెడీ యాక్షన్. ముద్దులాట ముద్దులాట ఆడు ఆయన నుంచి అవినాష్ చూసి అబ్బా నాకు పెట్టరే. సూదిలో దారం పెట్టినప్పుడు గేసి షాప్ ముందుకు వచ్చి క్లాప్స్ కొడితే అందరూ కలర్పకుండా చూస్తారు. ఎట్లా కొడతారు చూపి. ఆడు నా మీద ఎంత కోపం, నన్నే అడుగుతావా. నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్, నువ్వు చేతనాన్ని ప్రపోజ్ చేయాలి. ఎలా ఇంప్రెస్ చేస్తావు? జస్ట్ ఐ లవ్ యూ కాకుండా మంచిగా ప్రపోజ్ చేయాలి. ఇలా ఇంప్రెస్ అయిపోవాలి చేతన. ఓకేనా? కిందికి రా. ఇప్పుడు చేతన ఇంప్రెస్ చేయాలంటే చేతన ఏం అడిగినా చేయాలి. చేతన యు ఆర్ ఎ ముంబై హీరోయిన్, నీకు అసలు తెలుగు రాదు. ఐ డోంట్ నో తెలుగు. రెడీ. ఐ ఈట్ ఫర్ యూ, ఐ డాక్ ఫర్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. దగ్గరికి వెళ్ళి హాయ్ చేతన అని చెప్పి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఐ వాంట్ టాక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి ప్రపోజ్. పో. ఐ లవ్ యూ. What did he say? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. రే పండ్లు అమ్ముకునేదానికి చెప్తున్నారా? హీరోయిన్ చెప్తున్నారా? तुम्हारे को मैं प्यार कर रूं. అదే డైలాగ్ ఇట్లా ఉంగి చేతి పట్టుకొని చెప్పు. तुम्हारे को मैं प्यार कर रूं. तो एक टास्क करना है. क्या करना है? सूर्य नमस्कारम करने. मेरा తమ్ముడు अच्छा करता सूर्य नमस्कार. अरे सूर्य नमस्कार అంటే ఇట్లారా. సూర్య నమస్కారం అంటే నీ ఫ్రెండ్ సూర్య గారికి సలాం కొట్టుడు కాదు. సూర్య నమస్కారం చేతన చూపెడుతుంది, అది చేయాలి అంతే. చేతన గారు ఒక్కొక్క ఆసన ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఐ లవ్ యూ చెప్పాలి. రెడీ. సింపుల్ రే. డీప్ బ్రీత్. ఒక లాంగ్వేజ్ చెప్పు. నిన్ను నేను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా దగ్గరికి వెళ్ళి కాదు అది. నీకు చేతన పడిందో లేదో తెలియదు కానీ రవి స్నానం చేసావరా? ఏ రోజు 2 సార్లు చేస్తానా? రోజు 2 సార్లు కింద కడుక్కో, పైన కడుక్కో. లేపే ముందు వార్నింగ్ అన్నా మేము ఉంటారు అని చెప్పు. నెక్స్ట్ భాష ఏంటి? కిందకి. అవో రెడీ. ఒంగు. ఐ లవ్ యూ. చెప్పురా. అరే పీల్చు. ఐ లవ్ యూ. ఇంకో లాంగ్వేజ్ లో చెప్పాలి. ఆమె తుమాకే బాలో బాషి. అమ్మే తుమ్మకో బాలో బాసే. ఇప్పుడు తమిళ్లో చెప్పు. నా నున్నై కాదల్ ఇర్కేన్. నా గుండెలో కాదల్ ఇరికే. ఈ పోజనే చెప్పాలా? వేరే పోజ్ మార్చేద్దా? ఇంకోటి పిరమిడ్ చెప్పు. అరే పిర్ర మీద కూర్చొని చెప్పరా. మా తన్నే ప్యార్ కరుచు. మై తుమ్నే ప్యార్ కరుచు. గోవా బీచ్ వెళ్ళినప్పుడు కళ్ళు ఆర్పకుండా చూస్తా. దేన్ని? ఆడు ఏం కనబడతా తెలిసి నువ్వు అప్పుడప్పుడు పోతుంటావు. చేతన నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో కళ్ళు ఆర్పకుండా చూస్తావు? రవి మేకప్ తీసేసినప్పుడు. ఐ డోంట్ పుట్ మేకప్. Okay, now let's go up on stage. How to run Prasad and get up senior.
చేతన పెరుగుతూ ఉంటే ఉత్తేజన్న ఏమొద్దా అనుకుంటే మంచి హీరోయిన్ అయింది. లొకేషన్ లో హీరోయిన్ నేను తను కూతురు. ఫాదర్ పక్క నుంచి అతను ఎలా మురిసిపోతున్నారు. నేను కూర్చున్నా ఇక్కడ ఉత్తేజన్ చూస్తున్నాను అనమాట. హాయ్ చేతన, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. లైన్స్ అన్ని ఓకేనా? బాగున్నాయండి అన్ని. ఇప్పుడు హీరోయిన్ ప్రపోజ్ చేయాలి, రెడీయా? హీరో ప్రపోజ్. రెడీ 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 చేతన, రెడీ. నా కూతురికి ఫోన్ చేసావంటే చేశానని చెప్పే సమాధానం వచ్చేసిందండి. నాన్న నా ఫస్ట్ డైలాగ్ చెప్తాను, ఇక్కడ కూర్చో. రెడీ రెడీ చేతన, ఆశీర్వదించండి నాన్న. రెడీ. హీరోకి ప్రపోజ్ చేయాలన్నా? రెడీ, యాక్షన్. చేతన, హీరో అక్కడ ఉన్నాడు. సరే నాన్న పక్కెళ్ళి నాన్న. రెడీ 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 సార్, రెడీ సార్, రెడీ, యాక్షన్. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఒక్కసారి నాన్న నా ఫస్ట్ సినిమా ఇది, లాస్ట్ సినిమా ఒకటి చూసుకున్నా. ఉత్తేజ్ గారు అక్కడ మానిటర్ చూడండి. రెడీ. ఇక్కడ ఉంది మానిటర్ చూడండి. నాన్న ఇప్పటికీ ఒక అమ్మతో పడలేకపోతున్నాం, ఇంక అమ్మ అవసరం మనకి ఇప్పుడు. రెడీ, యాక్షన్. సంజయ్, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నీకు ఐ లవ్ చెప్దాం అనుకున్నాను. ఎంతవరకు ఎందుకు ఆలోచించానంటే ఎదురుగా కన్న తండ్రి నుంచుకొని నువ్వు వేరే మనకి ఐ లవ్ యూ ఎలా? నాన్న ఇది యాక్టింగ్ నువ్వు నేర్పించింది కదా. నేను ఇప్పుడు వరకు ఎవ్వరికి ఐ లవ్ యూ చెప్పలేదు. సో ఇప్పుడు డాన్స్ అండి సార్. ఫస్ట్ రోజు డైలాగ్ కే ప్రొడ్యూసర్ లేచిపోయాడు సార్. ఎవరితో అండి? అమ్మాయి బాగుంటుంది, అంత బాగుంటుందా సార్? నేను ఏదో నా సినిమా చేసుకుంటే మీరు ఇంట్లో ఉండండి సార్, సినిమా చూడండి. రెడీ, యాక్షన్. నాకు తెలియకుండా శ్మశానాలు సైడ్ ఎప్పుడు వెళ్ళావమ్మా? అంటే మధ్యన తాతగా లేచిపోయినప్పుడు ముందు డాన్స్ చూసాను, బాగా గుర్తుండిపోయింది నాన్న. చిన్నప్పటి నుంచి తను యాక్టర్ అవుతాను ఇష్టం లేదు. అన్నయ్య రోజు కొట్టి తిట్టు, నువ్వు యాక్టర్ ఆర్టిస్ట్ అవ్వు అని చెప్పేసి తను మొత్తం మార్చాడు. సో ఇంట్లో డాడీ లేరని చెప్పి, అమ్మా ఇంట్లో డాడీ లేరు. చేతనా? డాడీ ఏం చేస్తున్నావమ్మా? దీపం వెలిగిస్తున్నానండి, దీపం వెలిగిస్తున్నానండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు అక్కడ అంటే ఇక్కడ వెలిగించేసి దీపం పట్టుకెళ్ళి అది పెట్టాలి. సినిమా హిట్ అయిందండి. థియేటర్ లో కూర్చొని వీళ్ళిద్దరు వచ్చారు. నేను హీరో చూడడానికి వచ్చామాట. సినిమా హిట్ అయింది కదా, కర్చీఫ్ కట్టుకుని ఆడియన్ ఇద్దరు ఒక పక్క సీట్లు కూర్చొని చూస్తున్నాం. సార్ సినిమా అప్పుడుగా స్టార్ట్ అవుతుంది. సినిమా మొన్న స్టార్ట్ అయిందిగా, ఇప్పుడు ఇంకా నడుస్తుంది సినిమా. మొన్న ఎప్పుడో స్టార్ట్ అయిందిరా. ఎవడరా నువ్వు? చూడండి హీరో వస్తారు, చూడండి ఎలా ఉన్నాడు సార్ హీరో. హీరో అన్నారు, ఆడే సార్ హీరో. ఎక్కడ? గడ్డ పడుకు పిల్లగా అదే సార్ హీరో. హీరోయిన్ పక్కన ఉన్నాడు. ఏ సాంగ్స్ బాగున్నాయి బారే. చూడండి ఇప్పుడు చెప్పు ఈ తప్పు ఇది ఇగో ట్రైలర్ వచ్చింది, అక్కడ ట్రైలర్ లో సాంగ్స్. ఇప్పుడు ఇలాగే కోపడు తర్వాత కచ్చి తీస్తే కామెడీ భలే చేస్తారే. సూపర్ బాగా చూడు అర్జులకు చూడు 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 చూడు. ఫైటింగ్ సీన్ చూడండి కొడతాడు అక్కడ ఎక్స్ప్రెషన్. ఒక్కసారి ఇటు పక్క చెప్పుదా. సినిమా అయిపోయింది సార్. సినిమా సార్ చాలా బాగుంది. నా ఫేస్ చూపిస్తానండి, కచ్చేపు తీస్తున్నా, మీరు అసలు షాక్ అవ్వకూడదు. ఓకే, ప్రామిస్. 1 అబ్బా తీరా బాబు. 3 చూస్తాడు కరెక్ట్ చూడండి. ఆ సిమ్లు ఇచ్చి ఎక్స్ప్రెస్ చూడండి. నా పేరు ముఖేష్.
అది మా పెదనాన్న కొడుకు గానే చెప్పాను కచ్చిప్ తీస్తే షాక్ అవుతానా అయ్యారా గుర్తుపట్టేస్తారు మరి నిన్ను చెప్పేస్తారు మరి గుర్తుపడితే ఒరే నేనే సినిమా హీరోయిన్ రా మరి ఒప్పేసుకుంటారు మరి ఇలా ఉంటది అనమాట ఫన్నీగా తీసుకుంటా ఎలా అనిపించింది ఓవరాల్ గా మీ అందరికి సూపర్. ఇప్పుడు మిమ్మల్ని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ముక్కు అవినాష్ along with కార్తిక్. లెట్స్ వెల్కమ్ దెం. ఒడిసుడు పిన్నిసే పిట్టా నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే మిస్సమ్మా. చేతన గురించి చెప్పాలంటే చిత్ర మూవీతో పాటు భద్రాచలం మూవీ కూడా చేశారనమాట. పెద్దగా అయిపోయారు. ఎక్స్ప్రెషన్స్ ఆ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటది మన శ్రీహరి గారితోని. శ్రీహరి గారు చిన్నానండి, నేనేమో చేతన గారు చిన్నప్పుడు. చిన్నానా నాకు తెలుసమ్మా, మన ఊర్లో నా కోసం ఎవరు రాకపోయినా నువ్వు వస్తావని తెలుసు తల్లి. చిన్నానా తుంపిర్ల మీద పడుతున్నాయి. చిన్నానా ఎందుకు వచ్చావు తల్లి? ఎక్కడికి వెళ్తున్నావు చిన్నానా? పట్నం పోతున్నానమ్మా. పట్నం వెళ్తున్నావా? చిన్నానా నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బులు ఎందుకమ్మా? పట్నం పోయి బోలెడని డబ్బులు తీసుకొస్తా నీకోసం. పిచ్చి చిన్నానా ఏం తెలియదు నీకు. ఎన్ని డబ్బులు చిన్నానా? ఆ ₹1 తీసుకొని డబ్బులు చాలా జాగ్రత్త ఖర్చు పెట్టు. ₹1 ఖర్చు పెట్టమంటావా? నీకు అది ఇవ్వడం గొప్ప. చిన్నానా నువ్వు పట్నం వెళ్ళి మంచి పేరు తీసుకురా. మన ఊరికి పేరుందిగా. మంచి పేరు తీసుకురా. మంచి పేరు తీసుకురా. ఎందుకమ్మా చాలా ఉన్నట్టున్నాయి, మళ్ళీ ఇంకో పేరు ఎందుకు? పిచ్చి చిన్న నీకు డబ్బులు అనవసరంగా ఇచ్చిన ఉన్న ₹1 లాక్కొని పోతున్నావు చిన్నానా. అమ్మా ఇది మళ్ళీ వచ్చింది. చిన్నానా మన ఊరు గోదావరి నీళ్ళు చిన్నానా. నీళ్ళ ఇవి ఏమమ్మా? కారిపోయి చిన్నానా, మళ్ళీ తీసుకొస్తాను. చిన్నానా వస్తున్నా. ఏమైందమ్మా? ఎలా ఉంది చిన్నానా? మినరల్ వాటర్ కదా? లేదు మైంది. బాగుందా చిన్నానా? బాగుంది. అయ్యో గోదావరి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పా కదా, తీసుకురా అమ్మా. చిన్నానా సమ్మర్ కదా ఎండిపోయాయి. మీ అమ్మ నాకు ఇంట్లో అన్నం పెట్టట్లేదే. అన్నం పెట్టట్లేదా? అవును. చిన్నానా ఇగో నీకోసం ఆవకాయ. చిన్నానా ముద్దపప్పు నెయ్యి ఆవకాయ తిని చిన్నానా. ఏమేమి చిన్నానా? ఇది కూడా మురిగిపోయింది. అయ్యో చిన్నానా మర్చిపోయి తెచ్చాను చిన్నానా. ఇది తీసుకో. ఏంటది? ఇందా పెట్టింది కుడతా. మా చిన్నాన్నకి నీ అన్నం పెడితే ప్రేమతో ఏడుస్తున్నాడు. మాడిపోయింది పెట్టవే ముందు. పిచ్చిగా నచ్చావు. లొకేషన్ లో ఎలా ఉండేది? సంజీవ్ గారు అండ్ చేతన గారు. నేను చేతన గారు అండి, సంజీవ్ గారు లొకేషన్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎలా ఉంటుంది? ఏయ్ సంజీవ్ రెడీ చేద్దామా? చేద్దామా? ఓకే రెడీ. ఏంటి రావట్లేదు? నన్ను ఫాలో చెప్తా చూడు. ఇలా చెయ్యి. కాదు బకెట్కి నీళ్ళు దొరుకుతున్నావా? ఏంటి సంజు? కాదు అదే వంగమంటే పడతాయంటారు బాబు. డైరెక్టర్ గారు ఏంటండి తను? ఓ పని చేయండి, హీరో హీరోయిన్ రెండు నేస్తా. నేను బయటకి వెళ్ళక 10,000 చెక్ ఇస్తాను నీకు. నిజంగా అదే జరుగుతుంది. అవునా? 20,000 ప్లీజ్.